తెలుగు ఇస్లాం ధర్మం ఛానల్ చూస్తున్న మీ అందరికీ అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. నేను మీ శ్రేభిలాషి హాఫీజ్ బయాజిజ్ సిరాజీ. ఈరోజు నేను మీ ముందు ఒక హదీస్ చదివి వినిపించదలుచుకుంటున్నాను. ఒకసారి మీరే బాగా గమనించండి. ఈ యొక్క హదీస్లో ప్రవక్త గారు ఏం చెప్తున్నారు, ఈరోజు మన యొక్క జీవితంలో ఏమి చేస్తున్నాము. ముందుగా హదీస్ని చదివి వినిపిస్తాను, బాగా గమనించండి. హజరత్ అబ్దుల్లా ఇబ్న్ అమర్ రజియల్లాహు తఆలా అన్హు గారు ఇట్లు తెలియజేస్తున్నారు. ఒక వ్యక్తి రసూలుల్లా సల్లల్లాహు అలీహి వసల్లం వారి సన్నిధికి వచ్చి, ఓ రసూలుల్లా సల్లల్లాహు అలీహి వసల్లం, నేను నా యొక్క పనివాని తప్పులను ఎన్నిసార్లు క్షమించవలెను అని అడగగా ఆయన రసూలుల్లా సల్లల్లాహు అలీహి వసల్లం మౌనంగా ఉండిపోయింది. మరలా అతడు అదే విధంగా తన బానిసను ఎన్నిసార్లు క్షమించవలెను అని అడిగిరి. అప్పుడు రసూలుల్లా సల్లల్లాహు అలీహి వసల్లం గారు ప్రతిరోజు 70 సార్లు అని సమాధానం ఇచ్చారు. ఈ యొక్క హదీస్ తిర్మిజీ షరీఫ్ యొక్క హదీస్ గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. అల్లాహు అక్బర్. నా ప్రేమ సోదర మహాశివులారా, ప్రవక్త గారు ఏం చెప్తున్నారు, ఒక బానిస అంటే మనం ఎవరినైతే తక్కువ చూపు చూస్తామో, ఎవరినైతే చాలా మన యొక్క ఉద్దేశంలో మన యొక్క ఆలోచనలో తక్కువగా భావిస్తామో అలాంటి వారినే 70 సార్లు క్షమించమని చెప్పి ప్రవక్త గారు ఆజ్ఞాపిస్తున్నారు. కానీ ఈరోజు మన దృష్టిలో ఎవరైతే చిన్న చూపుగా ఉంటారో అలాంటి వారిని పక్కన పెడితే, ఎవరినైతే మనం ఎక్కువగా ప్రేమిస్తామో, ఒక తల్లి కానివ్వండి, ఒక తండ్రి కానివ్వండి, ఒక అన్నయ్య కానివ్వండి, ఒక అక్క కానివ్వండి, ఒక చెల్లి కానివ్వండి, ఒక తమ్ముడు కానివ్వండి, ఇలాంటి బంధాలు, ఇలాంటి మనుషులు మన ముందు మన యొక్క జీవితంలో చాలామంది ఉంటారు. తెలిసి తెలియక ప్రతి ఒక్కరితో తప్పు అయితే జరిగిపోతుంది. కొంతమంది ఆ యొక్క తప్పుని సరిచేసుకోవడానికి మన ముందుకి వస్తారు, మనల్ని క్షమాపణ కూడా అడుగుతారు. కానీ మనలో ఎలాంటి బుద్ధి ఉంటుంది అంటే మనం ఆ యొక్క క్షమాపణని అంగీకరించము. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలీహి వసల్లం గారు చెప్తున్న విషయం ఏమిటి, ప్రతి మనిషి వేరే వ్యక్తిని ప్రతిరోజు 70 సార్లు క్షమించాలి. అప్పుడు అతను ఒక విశ్వాసిగా, ఒక మనిషిగా పరిగణించబడతాడు. అందువలన నా ప్రేమ సోదర మహాశివులారా, తెలిసి తెలియక తప్పు అనేది జరిగిపోతే ఆ యొక్క తప్పుని ఎవరైతే సరిచేసుకొని మనతో క్షమాపణ అడుగుతారో వాళ్ళని మనం తప్పకుండా క్షమించాలి. ఎందుకంటే క్షమించే యొక్క గుణం అల్లాహది. అల్లాహ్ రహ్మాన్, అల్లాహ్ రహీం. అల్లాహకి జాలి మరియు దయాగల గుణం ఉన్నది. ఆ యొక్క గుణం మనలో ఉంచుకుంటే మనం కూడా అల్లాహ్ తాలా చూపించిన బాటలో నడిచిన వారం అవుతాము. ప్రతి ఒక్కరు యొక్క విషయాన్ని మీ యొక్క బంధుమిత్రులకు తెలియజేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరూ మీ యొక్క జీవితంలో క్షమించే యొక్క గుణాన్ని ఎక్కువగా పెంచుకోండి. ప్రతి ఒక్కరిని క్షమించడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే క్షమాపణ అనేది ఈ భూలోకంలో అంతమైపోతుంది. కానీ ఎవరైతే తప్పు చేశారో ఆ యొక్క తప్పు వలన మీరు ఆ వ్యక్తిని క్షమించలేకపోతున్నారో అతనికి రేపొద్దున అల్లాహ్ తాలా తగిన శిక్ష తప్పకుండా వేస్తారు. అతన్ని అల్లాహ్ తాలా శిక్షించాలంటే శిక్షించవచ్చు, వదిలేయాలంటే క్షమించి వదిలేయవచ్చు. అంతే తప్ప ఎదుటి వ్యక్తి ఏదో చేశాడని చెప్పి మన మీద ఏదో కోపం చూపించాడని చెప్పి మనం క్షమించకుండా అతని మీద కోపం పెట్టుకొని, ద్వేషం పెట్టుకొని మనం నమాజులు చదివినా, మనం సదఖాలు చేసినా, దాన ధర్మాలు చేసినా ఇవన్నీ కూడా అల్లాహ్ యొక్క సన్నిధికి చేరవు. ఎందుకు అంటే మన యొక్క మనసు ఎటువంటి భేదాలు లేకుండా చాలా స్పష్టంగా, చాలా శుభ్రంగా ఉండాలి. అప్పుడే మనం చేసే ఏ ఆరాధన అయినా కూడా అల్లాహ్ యొక్క సన్నిధికి చేరుకుంటుంది. ప్రతి ఒక్కరి యొక్క విషయాన్ని మీ యొక్క బంధుమిత్రులకు తెలియచేయండి. అదేవిధంగా ఎవరైనా తెలుగు ఇస్లాం ధర్మం వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి మీ యొక్క ఊరు, మీ యొక్క పేరు చెప్తే ఇన్షా అల్లాహ్ మిమ్మల్ని తెలుగు ఇస్లాం ధర్మం వాట్సాప్ గ్రూప్లో జాయిన్ చేయబడటం జరుగుతుంది. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు.